1793 చార్టర్ చట్టం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మనం మాట్లాడేవనేవి చార్టర్ యాక్ట్స్ కిందకి రావు. ఇప్పటి వరకు మనం మాట్లాడిన 1773, 1781, 1784 ఈ చట్టాలని కంట్రోలింగ్ యాక్ట్స్ అంటారు, నియంత్రణ చట్టాలను పిలవడం జరుగుతుంది. మనకి ప్రధానంగా చార్టర్ చట్టాలు అనేవి 1793 నుండి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. మరి ఈ చార్టర్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని చూసుకున్నట్లయితే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ప్రవేశపెట్టామో ఆ చట్టంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపార వాణిజ్యాలు అనేది నిర్వహించడం కోసం 20 years మాత్రమే కాలపరిమితి అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఆ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. మరి 1773లో 20 years అంటే 1793కి వచ్చేసరికి ఆ 20 years అంటే కాలపరిమితి అనేది ముగియటం అనేది జరుగుతుంది. కాబట్టి 20 years అనేది కాలపరిమితి అనేది ముగియటం వల్ల ఈ చట్టం అనేది చేయడం అనేది జరిగింది. దానికి అది ప్రధాన కారణం కిందకు రావడం జరుగుతుంది. మరి ఈ 1793 చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరో 20 years అంటే మరో 20 సంవత్సరాలు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వ్యాపార నిర్వహణ అనేది చేసుకోవచ్చు అనేది ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ చట్టంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలు అనేవి మనం ఒకసారిగా చూసుకున్నట్లయితే మొదటి పాయింట్, ఈ చట్టం ద్వారా గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్కి వీటో పవర్స్ అనేవి కల్పించడం అనేది జరిగింది. గవర్నర్కి వీటో పవర్స్ అనేది కల్పించడం జరిగింది. వీటో పవర్ అంటే ఏంటంటే మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా కౌన్సిల్లో ఉండేటువంటి 9 సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఏదైనా తీర్మానాన్ని అమలు చేస్తే ఆ తీర్మానం గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్కి తిరస్కరించే అధికారం అనేది అక్కడ లేదు. కానీ ఈ 1793 చట్టం ద్వారా ఆ కౌన్సిల్ సభ్యులో ఉండేటువంటి ముగ్గురు, ఎందుకు 1784 దగ్గర 4 నుండి 3 అనేది మనం మార్చుకున్నాం. కాబట్టి ఈ ముగ్గురు ఎవరైతే వ్యక్తులు అనేది ఉంటారో వాళ్ళు చేసినటువంటి తీర్మానాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్కి ఈ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. అలా గవర్నర్ తీర్మానాన్ని తిరస్కరించడాన్ని ఏమంటారంటే వీటో పవర్ అని అనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్కి వీటో పవర్ అనేది ఇచ్చారు అని చూసుకున్నట్లయితే 1793 చట్ట ప్రకారంగా వీటో పవర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ చట్టం ప్రకారంగా బాంబే, మద్రాసులో ఉండేటువంటి గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్లకి స్వాతంత్ర అధికారాలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. గవర్నర్లకి స్వతంత్ర అధికారం అంటే ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా బెంగాల్ గవర్నర్ యొక్క ఆధీనంలో వీళ్ళు పనిచేయడం జరిగింది. ఆ బెంగాల్ గవర్నర్ యొక్క ఆధీనం నుండి స్వతంత్ర అధికారాలు తమకు తాము నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని 1793 చార్టర్ చట్టం ద్వారా కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, మనకి ద్వంద్వ పాలన అని చెప్పుకున్నాం కదా 1784 చట్టం ద్వారా, ఆ ద్వంద్వ పాలన కింద ఏర్పడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వారికి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వారికి జీతాభత్యాల్ని చెల్లించేటువంటి అధికారం అనేది ఈస్ట్ ఇండియాకి కంపెనీకి అనేది ఉంటుంది. యాక్చువల్గా మన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే ఈస్ట్ ఇండియాని కంట్రోల్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది బ్రిటిష్ పార్లమెంట్కి ఆధీనాలుగా పనిచేయడం జరుగుతుంది. వీరు బ్రిటిష్ పార్లమెంట్కి ఆధీనాలుగా పనిచేసినప్పటికీ ఈ ఇద్దరు కూడా అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇద్దరికి కూడా జీతభత్యాలు చెల్లించేటువంటి అధికారం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉంటుందని ఈ చార్టర్ చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాల్ అదాలతను రద్దు చేయడం అనేది జరిగింది. ఈ చార్టర్ చట్టం ద్వారా మాల్ అదాలతను రద్దు చేయడం జరిగింది. మరి మాల్ అదాలతలు అంటే ఏంటి అంటే ఏదైతే రెవెన్యూ అనేది ఉంటుందో ఆ రెవెన్యూ అధికారాల నుండి ఏవైతే రెవెన్యూ అధికారాలు అనేవి ఉంటాయో
ఆ రెవెన్యూ అధికారాల నుండి జ్యుడిషియల్ న్యాయ అధికారాలని వేరు చేయడాన్ని ఏమంటారంటే మాల్ అదాతలు అంటారు. అలా రెవెన్యూ అధికారాలని జ్యుడిషియల్ అధికారాలు అనేది వేరు చేయడం అనేది ఏ చట్టం ద్వారా కల్పించారంటే 1793 చార్టర్ యాక్ట్ ద్వారా కల్పించారు. మరి ఈ రెవెన్యూ నుండి జ్యుడిషియల్ ఏర్పాటు చేయడాన్ని ఏమంటున్నామంటే మాల్ అదాతలు రద్దు. అంటే ఈ రెండు కలిసి ఉంటే మాల్ అదాతలు అంటారు. ఈ రెండింటిని వేరువేరుగా సెపరేట్గా చేయడం జరిగింది కాబట్టి మాల్ అదాతలను రద్దు చేయడం అనేది జరిగింది. ఏ చట్టం ద్వారా అంటే మనకి 1793 యాక్ట్ ద్వారా. అదేవిధంగా సర్వ సైన్య అధిపతి అనేటువంటి పదమును కూడా ఈ చట్టం ద్వారా రద్దు చేయడం అనేది జరిగింది. సర్వ సైన్యాధిపతి పదవి అంటే ఏంటి అంటే 1786లో మనకి భారతదేశ గవర్నర్ జనరల్గా కారన్ వాలిస్ రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 1786లో కారన్ వాలిస్ భారతదేశానికి వచ్చేటప్పుడు భారతదేశంలో నాకు సర్వసైన్య అధ్యక్షురాలు అంటే సర్వసైన్య అధికారాలన్నీ కూడా నా కంట్రోలింగ్కి ఇస్తేనే నేను భారతదేశ గవర్నర్ జనరల్గా వ్యవహరించడం అనేది జరుగుతుందని అక్కడ బ్రిటిష్ పార్లమెంటుకు ఒక ఒప్పందం అనేది చేసుకుంటారు. ఎవరు? మన యొక్క కారన్ వాలిస్. ఆ యొక్క అధికారాలు అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల కారన్ వాలిస్ అనేది ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. అలా ఇచ్చినటువంటి అధికారాలు వాటినే సర్వ సైన్య అధిపతి అధికారాలు అంటారు. ఆ సర్వ సైన్య అధిపతి అధికారాలు అనేవి 1793 చట్టం ద్వారా గవర్నర్కి ఉండేటువంటి అధికారాన్ని ఈ చట్టం ద్వారా రద్దు చేయడం అనేది జరిగింది. కాబట్టి సర్వ సైన్య అధిపతి అధికారాల్ని రద్దు చేసినటువంటి చట్టం అని దేన్ని అంటారంటే మనకి 1793 చట్టాన్ని పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి చూడండి, ఇందులో 20 years అనేది ప్రధానంగా పొడిగించడం అనేది ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా గవర్నర్కి వీటో పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బాంబే మద్రాస్ యొక్క గవర్నర్కి స్వతంత్ర అధికారాలు ఇవ్వడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క జీతాబత్యాల్ని ఈస్ట్ ఇండియా కంపెనీయే భరించాలని చెప్పింది. అదేవిధంగా మాల్ అదాతల్ని రద్దు చేసినటువంటి చట్టం చార్టర్ చట్టం. అదేవిధంగా సర్వ సైన్య అధిపతి అనేటువంటి అధికారాల్ని రద్దు చేసినటువంటి చట్టం కూడా ఏంటంటే 1793 చట్టం. ఇంకా ఈ చట్టం ద్వారా మనకి మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ మున్సిపాలిటీస్కి చట్టబద్ధత అనేది కల్పించడం అనేది జరిగింది. మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించినటువంటి చట్టం కూడా ఏదంటే మనకి 1793 చట్టం. మున్సిపాలిటీలకి చట్టబద్ధత అంటే ఏంటంటే భారతదేశంలో మొదటిసారిగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఏంటంటే 1687లో మద్రాస్ ప్రాంతంలో ఏర్పడింది. తరువాత 1726లో ఈ యొక్క బెంగాల్లోను అదేవిధంగా బాంబేలోను ఏర్పడడం జరిగింది. అలా 1726వ సంవత్సరం నాటికి మద్రాస్, ముంబై అదేవిధంగా చూసుకున్నట్లయితే బెంగాల్లో మున్సిపాలిటీలు అనేది ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలకి చట్టబద్ధత అనేది ఎప్పుడు కల్పించారంటే 1793 చార్టర్ యాక్ట్ ద్వారా కల్పించడం జరిగింది. ఇది ఈ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. మరి ఈ చట్టం గురించి ప్రీవియస్లో క్వశ్చన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే గవర్నర్కి వీటో పవర్ అనేది ఏ చట్టం ద్వారా కల్పించడం అనేది జరిగింది అని అడిగారు. అదేవిధంగా మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించినటువంటి చట్టం ఏదని అడిగారు. అదేవిధంగా బాంబేను మద్రాస్ యొక్క గవర్నర్ జనరల్కి స్వతంత్ర అధికారాలు అనేవి ఏ చట్టం ద్వారా కల్పించారని కూడా అడగడం జరిగింది. ఈ మూడు కూడా మనకి ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఇది మనకి 1793 చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి విషయాలు. 1813 చార్టర్ యాక్ట్. నెక్స్ట్ యాక్ట్ మనకి 1813 చార్టర్ యాక్ట్. ప్రధానంగా ఇక్కడ ఈ చట్టం రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. కారణం 1813 చార్టర్ యాక్ట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణమైన విషయం ఏంటంటే 1793 చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరో 20 సంవత్సరాలు వ్యాపార నిర్వహణ అనేది చేసుకోవచ్చు అనేది బ్రిటిష్ పార్లమెంట్ అనేది అనుమతి ఇచ్చింది. కాబట్టి 1813 కల్లా ఆ గడువు అనేది ముగియడం అనేది జరిగింది. కాబట్టి ఒకటో పాయింట్ ఏంటంటే 20 years అనేది గడువు అనేది ముగియడం వల్ల ఈ చట్టం అనేది చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పార్లమెంటుకు లోన్ కోసం అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. లోన్ కోసం ఈ లోన్ కోసం ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పార్లమెంట్కి అప్లై చేస్తుందో అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్కి అనేది ఒక అనుమానం అనేది రావడం అనేది జరుగుతుంది. ఏంటి? మరలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏవైనా అవినీతికి పాల్పడుతుంది అనేటువంటి ఒక అనుమానంతో ఈ చట్టం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు బ్రిటిష్ పార్లమెంట్కి అనుమానం వస్తుందంటే అప్పటికే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది
13 లక్షల పౌండ్స్ అనేవి తీసుకుంటూ 5 లక్షల పౌండ్లు అనేది బ్రిటన్ గవర్నమెంట్కి ఏంటంటే ట్యాక్స్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. మరలా అంత ట్యాక్స్ అనేది ఇస్తూ ఇంత ఇన్కమ్ని గెయిన్ చేస్తూ ఎందుకు మళ్ళా లోన్ కోసం అప్లై చేసింది అనేటువంటి ఒక అనుమానంతో మరలా కొంచెం చట్టాలని సవరించాలి అనే ఉద్దేశంతో ఈ 1813వ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఉండేటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే మరో 20 years అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కాలపరిమితి గడువుని పొడిగించడం అనేది జరిగింది. ఏ చట్టం ద్వారా? 1813 చట్టం ద్వారా. అదేవిధంగా చూసుకున్నట్లయితే 1813 చార్టర్ యాక్ట్ ద్వారా భారతదేశంలో వ్యాపార గుత్తాధిపత్యాన్ని, బ్రిటిష్ వారి యొక్క వ్యాపార గుత్తాధిపత్యం ఏదైతే ఉందో ఆ వ్యాపార గుత్తాధిపత్యాన్ని తగ్గించి అదేవిధంగా పరిపాలనపరమైనటువంటి సంస్థగా మాత్రమే అభివృద్ధి చెందించడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు బ్రిటిష్ వారు వ్యాపార గుత్తాధిపత్యంగా మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీని డెవలప్ చేశారు. ఇక నుంచి ఈ యొక్క రాజకీయ వ్యవహారాలని డెవలప్ చేస్తూ భారతదేశంలో ఉండేటువంటి విధానాల్ని ఇంకా కాస్త మెరుగుపరుస్తూ ఈ యొక్క పరిపాలనపరమైన సంస్థగా 1813 యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ చట్టం ద్వారా 1813 యాక్ట్ ద్వారా భారతదేశంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రవేశపెట్టడం అంటే ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో వ్యాపార వాణిజ్యాలని కార్యకలాపాలు నిర్వహించేది ఎవరంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. కానీ ఈ 1813 యాక్ట్ ద్వారా బ్రిటన్లో ఉండేటువంటి ఏ పౌరుడైనా స్వేచ్ఛగా భారతదేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు అని ఒక ఫ్రీడమ్ అనేది బ్రిటిష్ పౌరులకు అనేది ఈ చట్టం ద్వారా కల్పించబడింది. కాబట్టి స్వేచ్ఛా వాణిజ్యాన్ని కల్పించినటువంటి చట్టం అని ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1813 యాక్ట్ని పిలుస్తారు. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే చైనా మీద వ్యాపారం చేయడం కానీ అదేవిధంగా తేయాకు వ్యాపార విషయంలో కానీ ఓన్లీ అధికారం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉంటుంది. అంటే స్వేచ్ఛా వాణిజ్యాన్ని కల్పించారు, కానీ భారతదేశంలో తేయాకు వ్యాపారం చేయాలన్నా లేదా భారతదేశం వచ్చి చైనాతో వ్యాపారం చేయాలన్నా కొన్ని ఆంక్షలు అనేది విధించారు. అంటే ఆ రెండింటిపై ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే అనుమతి ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి బ్రిటిష్ పౌరులకి ఎటువంటి అనుమతి కూడా ఉండదు అని కల్పించినటువంటి చట్టం ఏదంటే 1813 యాక్ట్ అనేది. మరలా ఈ చైనా తేయాకు మీద ఉండేటువంటి ఆంక్షలు అనేది 1813 ద్వారా కల్పించారు. నెక్స్ట్ చట్టం 1833 చట్టం ద్వారా ఆ ఆంక్షలు కూడా ఎత్తివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి స్వేచ్ఛా వాణిజ్యానికి కల్పించిన చట్టం ఏది అంటే మనకి 1813 చట్టం. అయితే ఈ స్వేచ్ఛా వాణిజ్యం అనే విధానాన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఆడమ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ చట్టంలో మరొక పాయింట్ అనేది ఏంటంటే విద్య కోసం ₹1,00,000 బ్రిటిష్ గవర్నమెంటు తమ యొక్క బడ్జెట్ని కేటాయించడం అనేది జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యను డెవలప్ చేయడం కోసం ₹1,00,000 కేటాయించినటువంటి చట్టం ఏదంటే 1813 యాక్ట్ అనేది. కానీ ఇది అమల్లోనికి రాలేదు అని కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అమల్లోనికి రాలేదు అంటే అక్కడ 2 కాన్సెప్ట్లు అనేవి ఉన్నాయి. ఒకటి, భారతదేశ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలా లేదా బ్రిటిష్ దేశానికి చెందినటువంటి ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టాలా అనేటువంటి ఒక డౌట్తో ఈ 1813 ద్వారా ప్రవేశపెట్టినటువంటి విద్యకి డెవలప్ చేయడం కోసం ఏదైతే ₹1,00,000 ఉందో ఆ ₹1,00,000 అనేది కేటాయించలేదు. కానీ ప్రవేశపెట్టడం మాత్రం ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారంటే 1813 యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టం ద్వారా క్రైస్తవ మిషనరీస్ని భారతదేశానికి రావడం అనేది జరిగింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రావడం అంటే ఏంటంటే ఏవైతే క్రిస్టియన్ మిషనరీలు, యాక్చువల్గా బ్రిటిష్ వారు క్రిస్టియన్స్ కదా, ఆ క్రిస్టియన్కి సంబంధించినటువంటి మత సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ మత సంస్థలు అయినటువంటి చర్చిలు కానీ లేదా క్రిస్టియన్ హాస్పిటల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని భారతదేశంలోకి అలౌడ్ చేయడం అనేది జరిగింది. ఏ చట్టం ద్వారా అంటే 1813 చట్టం ద్వారా. కాబట్టి క్రిస్టియన్ మత ప్రచారానికి పునాది వేసిన చట్టము అని ఏ చట్టాన్ని పిలుస్తారు అని ప్రీవియస్లో క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఏ చట్టం అంటే 1813 చట్టం అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టం ద్వారా లోకల్ గవర్నమెంట్స్, స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ స్థానిక సంస్థలకి
పన్ను వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని బ్రిటిష్ వారు కల్పించడం అనేది జరిగింది. అంటే ఏ స్థానిక సంస్థల వారు ఆ స్థానిక సంస్థలకు చెందినటువంటి ప్రజల నుండి ట్యాక్స్ని అనేది వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని కల్పించిన చట్టం కూడా దేనిని పిలుస్తామంటే 1813 యాక్ట్ని పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టం ద్వారా మరొక పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వ్యక్తులు అనేవారు భారతదేశంలో భూమిని కొనుగోలు చేసి హక్కులు అనేది పొందవచ్చు. ల్యాండ్ పర్చేజ్డ్ యాక్ట్ అని కూడా ఈ చట్టాన్ని పిలుస్తారు. ఎందుకు ల్యాండ్ పర్చేజ్ యాక్ట్ అంటారంటే బ్రిటిష్కి చెందినటువంటి ఎవరైతే ఉంటారో ఆ బ్రిటిష్కి చెందినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉండేటువంటి భూములను కొనుగోలు చేసి వాటి మీద ఓటింగ్ అనేది కూడా అంటే వాటి మీద హక్కులను కూడా పొందేటువంటి వాటి మీద హక్కుల్ని పొందేటువంటి విధానాన్ని కూడా ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి 1813 చట్టం ద్వారా ప్రధానంగా ప్రవేశపెట్టడానికి కారణాలు ఏవంటే 2 కారణాలు. ఒకటి, గడువు అనేది ముగిసింది. రెండో కారణం ఏంటంటే ఈ యొక్క మరొక 20 సంవత్సరాలు అనేది పొడిగించాలి. అదేవిధంగా బ్రిటిష్ వ్యక్తులపైన ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది లోన్ అప్లై చేయడం అనేది జరిగింది. అలా లోన్ అప్లై చేయడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం అనుమానంతో అవినీతికి పాల్పడుతున్నారనే అనుమానంతో మరలా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటంటే 20 ఇయర్స్ అనేది పొడిగించారు. వ్యాపార గుత్తాధిపత్యాన్ని తగ్గించి పరిపాలనా సంస్థగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏ బ్రిటిష్ పౌరుడైనా భారతదేశంలో వ్యాపారం చేయొచ్చు. కానీ చైనా అదేవిధంగా తేయాకు వ్యాపారం ఏదైతే ఉంటుందో వాటి మీద ఆంక్షలు విధించడం జరిగింది. అంటే అటువంటి వ్యాపారం చేయకూడదు. నెక్స్ట్ వన్, విద్య కోసం 1 లక్ష రూపాయలు అనేది డెవలప్ చేశారు ఈ చట్టం ద్వారా. క్రైస్తవ మిషనరీల్ని అలౌ చేసినటువంటి చట్టం ఏదంటే 1813 యాక్ట్. లోకల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ లోకల్ గవర్నమెంట్ ట్యాక్సెస్కి అంటే లోకల్ గవర్నమెంట్ నుండి ట్యాక్స్ వసూలు చేసుకునేది స్థానిక ప్రతినిధులకే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏ బ్రిటిష్ వ్యక్తి అయినా భారతదేశంలో భూమిని అనేది కొని హక్కులు అనేది పొందేటువంటి అధికారం కూడా ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. ఇది మనకి 1813 చార్టర్ యాక్ట్.